మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం విశాఖపట్నం మధురవాడ దగ్గరలో మిథులాపూరి కాలనీ దగ్గర ఉన్న ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి. శ్రీ 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 భూనీల సమేత శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నామండి. ఇది చాలామంది భక్తులు ఎప్పటి నుంచో అనాది కాలంగా వాళ్ళు వస్తూ ఈ స్వామివారి దగ్గర దండం పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారండి. సో కొంతమంది భక్తులతో మాట్లాడుద్దాం, అలాగే ఈ గుడి ప్రాంగణాన్ని కూడా మీకు ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి మనం వచ్చాం. ఒకసారి నాతో పాటు మీరు కూడా రండి. చూశారు కదండి, చక్కటి వాతావరణంలో, అంటే ప్రకృతికి దగ్గరలో చుట్టూ కొండలు, ఆ కొండల మీద ఈ శ్రీనివాసుడు నెలకొన్నాడు ఇక్కడ. అంటే ఎటువంటి కష్టమైనా మాకు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే మాకు తొలుగుతుంది అని చాలామంది భక్తులు ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. సో చూసాం, చుట్టుపక్కల కొండలు ఉన్నాయి, ఒక ప్రశాంతమైన వాతావరణం, మనశ్శాంతి కలగాలంటే కంపల్సరీ గుడికి రావాలని చెప్పి చాలామంది అంటున్నారు. వాళ్ళతో కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం. అలానే ఈ టెంపుల్ యొక్క సెక్రటరీ కూడా ఉన్నారు. ఆయనతో ఒకసారి గుడి ప్రాముఖ్యత ఏంటి అవన్నీ ఒకసారి ఆయనతో మాట్లాడి కూడా తెలుసుకుందాం. నమస్కారం, ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి? మేము 2 years పెట్టి వస్తున్నాం. 2 years బట్టి వస్తున్నారు. సో ఎలా ఉంది ఇక్కడికి వచ్చి? ఇక్కడ పూజ అది బాగానే చేస్తారు, పంతులు గారు అది అష్టోత్తరాది కూడా బాగానే చేస్తారు. అంటే మెయిన్ ఇక్కడ ప్రకృతి విషయంగా వస్తే ఇలాంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, కొండలు అసలు చాలా బాగుంటది. వ్యూ అది చాలా బాగుంటుంది. వ్యూ అది కూడా చాలా బాగుంటుంది. దేవుని యొక్క పూజలు అక్కడ వినాయకుడికి ఇక్కడికి చాలా బాగా చేస్తారు. హోమాలు, కళ్యాణాలు అన్ని బాగా చేస్తారు. నెక్స్ట్ బుధవారం, ఎవరి బుధవారం కూడా అక్కడ హోమాలు చేస్తారు. గణపతి చతుర్దశి పూజలు అన్ని వినాయక చతుర్థులు చేస్తారు. ఈ టెంపుల్ ఫౌండర్ అండ్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి ఇళ్ళ చక్రధర్రావు గారితో ఒకసారి మాట్లాడి చూద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్, ఈ టెంపుల్ ఎలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ పెడదామన్న ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఫస్ట్ దీనికి బీజం ఎలా? యాక్చువల్గా ఏంటంటే 30 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగిందనమాట. ఆ సమయంలో కేవలం చాలా తక్కువ ఇల్లు ఉండేవి. ఆ సమయంలో మేము కొండ మీదకి రావడం చేయడం, ఆ విధంగా వచ్చి చూసిన తర్వాత చుట్టుపక్కలంతా కొండ, ఎదురుగుండా సముద్రం, మంచి వాతావరణం. అప్పుడప్పుడు కొండ మీదకి వచ్చి భక్తులు దండం పెట్టుకుంటూ ఉండేవారు. టెంపుల్ లేకపోయినా సరే దండం పెట్టుకుంటూ ఉండేవారు. దాంతో మనం ఏం చేసామంటే ఇక్కడ ఏదైనా గుడి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి 27 సంవత్సరాల క్రితం వినాయకుడి గుడిని మొదలుపెట్టాం. ఇప్పుడు వచ్చే వినాయక చవితి ఏదైతే ఉందో అది 27వ వినాయక వార్షికోత్సవం అన్నమాట. ఆ విధంగా 27 సంవత్సరాల క్రితం ముందు వినాయకుడి గుడి పెట్టడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది భక్తులు వాళ్ళ యొక్క సహకారంతో ఈ యొక్క ఒక వినాయకుడి గుడే కాదు, వెంకటేశ్వర స్వామి గుడి కూడా కావాలనడంతో 2001లో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి గుడికి శంకుస్థాపన చేయడం జరిగిందనమాట. 2006 కల్లా ఇది పూర్తయింది. 2006లో పూర్తి చేసి ఇప్పటికి 18వ వార్షికోత్సవం వెంకటేశ్వర స్వామి జరిగింది మొన్న, ఈ 2024 సంవత్సరం వార్షికోత్సవం. ఇంకా ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు చుట్టూతో చూస్తే 7 కొండలు ఉంటాయి మొత్తం. ఇది 7 కొండలు కవర్ చేసి ఉంటాయి, కావాలంటే మీరు చూడవచ్చు. అదేవిధంగా ఈ గుడిలో ఏంటంటే ఎవరేమనుకున్నా సరే పౌర్ణమి రోజునాడు ఒక పసుపు గుడ్డలో ఒక పసుపు గొంగ కట్టి పౌర్ణమి రోజునాడు ఆ ముడుపు కట్టి దాన్ని ఏం చేస్తారంటే ఆ యొక్క కోరిక కట్టి 11 సార్లు తిరుగుతారు. ఈ విధంగా 11 పౌర్ణములు ఎప్పుడైతే ప్రదక్షిణ పూర్తి అయిందో ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ 11 పౌర్ణమి లోపల ఒక కార్యక్రమంలో వాళ్ళకు అనుకున్నది జరుగుతుంది అన్నమాట. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత అందువల్ల అంటే చాలామంది ఈ యొక్క పౌర్ణమి రోజు నాడు ఉదయం వచ్చి ప్రదక్షిణ చేస్తూ ఉంటారనమాట. దీనికి సంబంధించి ఇది ఒకటి జరుగుతుంది. అదేవిధంగా అటు వినాయకుడి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి. వినాయకుడి గుడిలో సంకటహర చతుర్థి హోమం, ప్రతి సంకటహర చతుర్థికి హోమం జరుగుతుంది. ప్రతి బుధవారం నాడు అభిషేకాలు జరుగుతాయి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కూడా ప్రతి శ్రవణ నక్షత్రానికి కూడా స్వామివారికి క్షీరాభిషేకం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఎదురుగుండా కనిపిస్తుంది మీకు ఇది హోమశాల అనమాట. ఈ యొక్క హోమశాలలో నిత్యం హోమం జరుగుతుంది. స్వామివారికి నిత్యం హోమం జరుగుతుంటుంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు. ఇంతేకాకుండా సార్, ఇంత పెద్ద గుడిని మెయింటైన్ చేయడం అంటే మామూలు మాటలు కాదు, కానీ ఎలా చేయగలుగుతున్నారు? అంటే ఎక్కడ చాలా నీట్గా, ఎక్కడ ఇది లేకుండా ఎంతమంది మీ దగ్గర పనిచేస్తున్నారు, ఎలా చేయగలుగుతున్నారు? మొదట్లో ఇది బాలారిష్టాలు అన్నట్టు మీరు చెప్పినట్టు చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఎంత ఇబ్బంది పడ్డాం అంటే మా అంతటి మేము తుడుచుకోవడం, మా అంతటి మేమే వచ్చి చేసుకోవడం, ఈ విధంగా చేసుకోవడం. ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక వాచ్మ్యాను, ఒక సూపర్వైజరు, 3 పూజారులు,
ఇదంతా కూడా ఉన్నారనమాట. దీంతో పాటు అనేక మంది భక్తులు కూడా వచ్చి సేవ చేస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం గోశాల ఒకటి రన్ చేస్తున్నాం. ఆ తర్వాత ఎక్కడా లేని విధంగా కొండ మీద కోనేరు అనేటువంటి మన గుడి దగ్గర ఉంది. ఇది ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలప్పుడు ఈ యొక్క కోనేరులో చక్ర స్నానం చేయడం జరుగుతుంది. ఆ రోజు నాడు అనేక వందల మంది ఇక్కడికి చక్ర స్నానానికి వస్తూ ఉంటారు. ఇది కాకుండా ఈ పక్కనే నక్షత్రవనం ఉందండి. అంటే మన ప్రతి మనిషికి కూడా ఒక నక్షత్రంలో పుడతారు. 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలకి ప్రతి నక్షత్రానికి ఒక దేవతా వృక్షం ఉంటారనమాట. ఆ విధంగా ఉంటుందండి. ఆ విధంగా వృక్షం ఇక్కడ లేనిదంటూ ఏమీ లేదు. ఇదేంటంటే ఒక ప్రశాంతమైన వాతావరణం అందరికీ కావాలనే ఉద్దేశంతో ఎక్కడ కమర్షియల్ అనేటువంటి లేకుండా, అందుకనే టికెట్ ఉండదు, ఏమి ఉండదు. రావడం, దర్శనం చేసుకోవడం. పూజారులు కూడా చాలా అనేక వాళ్ళు చదివే విధానం కానీ లేదంటే వాళ్ళ మంత్రోచ్చారణ కానీ చాలా బాగుంది. సో ఆ విధంగా వాళ్ళు కూడా డెడికేటెడ్గా చేశారండి. మొదట్లో ఏంటంటే ఆ విధంగా ఉండేదండి కొండ. ఆ కొండని ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. అనేక మంది భక్తులు, అనేక వేల లక్షల సహకారంతో ఈ యొక్క గుడి అభివృద్ధి చెందింది. సో చూస్తున్నామండి, ఇది నక్షత్రవనం. సార్ ఇది ఎప్పుడు పెట్టారండి? ఇది పెట్టి దగ్గర 5 సంవత్సరాలు అవుతుందండి. ఇదేంటంటే ఈ నక్షత్రంలో ప్రతి మనిషికి ఒక నక్షత్రం, పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఉంటుంది అనమాట. ఆ నక్షత్రానికి సంబంధించినంత వరకు ఒక దేవతా వృక్షం ఉంటుంది. ఈ విధంగా 27 నక్షత్రాలకి సంబంధించి 27 దేవతా వృక్షాలు ఉంటాయి. ఇవి ఇంకొక సంవత్సరం లోపల దీనికి ఏంటంటే ప్రతి చోట కూడా ఒక చిన్న దీని కింద కట్టి ఆ యొక్క నక్షత్రం సంబంధించిన వాళ్ళు ఏం పూజలు చేయాలి ఏంటి అనే విషయం పూజారి కదా ఇన్ని ప్రదక్షిణ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటుంది. ఇంకొక సంవత్సరం తర్వాత దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట. శ్రీవారి చక్ర స్నానం చేయడానికి ఏదైతే ఉందో ప్రతి వార్షికోత్సవం భీష్మ ఏకాదశి రోజు నాడు శ్రీవారి చక్ర స్నానం చేస్తామన్నమాట. యాక్చువల్గా ఏంటంటే అప్పటి ముందు కేవలం ఒక డ్రమ్ములో ఈ శ్రీవారి చక్ర స్నానం చేయించేవాళ్ళం. అప్పుడు ఒక భక్తుడు దీనికి రెస్పాండ్ అయ్యి లేదండి దీనికి సంబంధించిన ఖర్చు అంతా కూడా నేను భరిస్తానని చెప్పి జేవివి శ్రీనివాస్ గారు అనేటువంటి ఆయన ఈ యొక్క కోనేరు కట్టించడం జరిగింది. దీని దగ్గర 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందండి.